హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే పక్కింటోని పెళ్ళంతో పెళ్ళైన మగాడు ప్రేమలో పడితే ఎట్లా ఉంటుంది ఎట్లుంటుంది చూద్దాం ముందు ముందు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? దోస్తులు, మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక అట్లనే మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి, లైక్ చేసుడు మర్చిపోకుర్రి. లత లత లవ్వు లత, తెల్లారింది. లేస్తా. నేను పొలం కాడికి పోతున్నా. అన్నం కూర వండుకొని తీసుకొనిరా, తొందరగా రా. సరేనయ్యా, డబ్బున్నే వండుకొని వస్తుంది నువ్వు మరి. మొన్న తెచ్చినట్టు బువ్వ తెచ్చి కూర గిలాసులేసి ఇంటికాడ మర్చిపోయి వచ్చేవు. బువ్వ కూర 2 తీసుకొనిరా. జరా మైండ్ ఏకాగ్రత ఉంచుకో. మైండ్ను ఎటు ఓనియకు, పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. ఏం చెప్తున్నా? సరే తీయ్యా, నేను ఏం మర్చిపోను. ఒక్కరోజు మర్చిపోతే రోజు మర్చిపోతామా? ఇక నువ్వు నేను డబ్బునే వండుకొని వస్తాపా. అబ్బా నా మొగడు చూసినావా, ఒక్కరోజు కూర మర్చిపోయినందుకే ఇక కూర మర్చిపోకు, ఉత్తబువ్వదేకు, ఎట్లా తినాలి అంటుండు. ఏం ఆలోచించకు, పిచ్చి పిచ్చిగా అంటుండు. నేను ఏం ఆలోచిస్తున్నా, ఏం ఆలోచిస్తలేను. అసలే నా మొగనికి అనుమానాలు ఎక్కువ. అబ్బా పొద్దుగాల లేచి గీ ఆకిల్స్ అనిపించేసి ఇంత బువ్వ కూర వండుకొని దబ్బున బాయికాడికి పోదామంటే నాకు సర్ది అయింది. ఈ సర్ది మెస్లనిస్తేనే లేదమ్మా, ఒకటే నెత్తిని వస్తుంది, ముక్కు గాడుతుంది. నాకు సర్ది అయ్యి తుడిచి ముక్కు నొప్పి పెడుతుంది, దగ్గి గొంతు నొప్పి పెడుతుంది. చూసినావా ఎట్లా బొంగు పోయిందో, గొంతు అంతా బొంగు వస్తుంది. గ్యాస్ బుడ్డి నిన్న తీసుకున్నాం కదా, నిన్న లతకిద్దామంటే లతోళ్ళ ఇంటికి తాళమేసి ఉంది. ఇప్పుడు పోయి ఇచ్చొస్తా. ఇంకా కొద్దిసేపు అయితే మళ్ళా బాయిదికి పోతుంది, ఆమె ఉండదు. ఆ రోజు మా గ్యాస్ అయిపోయిందని గిట్లనే పొద్దుగాల పోయి అడగంగానే నా దగ్గర ఉంది రాజు అని ఇచ్చింది. ఏదేమైనా లత చాలా మంచిది. ఆమె ఆలోచించే విధానం కానీ, ఆమె మాట్లాడే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఏం చేస్తున్నావయ్యా? మొన్న మన గ్యాస్ అయిపోయినప్పుడు గ్యాస్ బుడ్డి తెస్తే కదనే, మళ్ళా వాళ్ళకి ఇయ్యొద్దా? గ్యాస్ బుడ్డి వాళ్ళకు ఇచ్చొస్తా. అరే లచ్చక్క దగ్గర తెచ్చినవేమో కదా, ఇచ్చిరాపో లచ్చక్కకు. ఇచ్చొస్తా. నా మొగడు గ్యాస్ బుడ్డి తెచ్చింది లత దగ్గర. తెచ్చినప్పుడు లచ్చక్క దగ్గర తెచ్చినావా అంటే అన్నాడు. ఇప్పుడు లచ్చక్కకి ఇచ్చిరాపో గ్యాస్ బుడ్డి అంటే అంటుండు. మరి తెచ్చింది లచ్చక్క దగ్గర కాదు, గ్యాస్ బుడ్డి లత దగ్గర తెచ్చిన అని చెప్పొచ్చు కదా, మరి ఎందుకు చెప్తలేడు? అగో గీ రాజేమో గ్యాస్ బుడ్డి పట్టుకొని ఎటో పోతుండు. గ్యాస్ బుడ్డి లతకు ఇచ్చిరానికి పోతున్నావా రాజు? గ్యాస్ బుడ్డి నింపించినారు. నింపించినాం లచ్చక్క, నిన్ననే నింపించినాము. నిన్న ఇద్దామంటే వాళ్ళు ఇంటికి తాళమేసి ఉంది. ఇక ఇప్పుడు ఇచ్చొస్తా. మళ్ళా జరైతే ఆమె బాయి దిక్కుపోతుంది కదా. పో ఇచ్చిరాపో రాజు, ఇచ్చిరాపో. జరైతే ఆమె దొరకది. ఇక కోళ్ళపరం కాడికి పోతుంది. ఆమెకు కోళ్ళపరంలో మస్తు పని ఉంటుంది, ఇంటికాడ ఉండనే ఉండదు. సరే లచ్చక్క, ఇచ్చొస్తా. లత ఇంట్లో వాళ్ళ ఆయన కూడా ఉండొచ్చా? నేను లత అని పిలిచిన వాళ్ళ ఆయన ఉంటే ఏమన్నా అనుకోగల్లా. ఉన్నారా? రాజు నువ్వా? ఉన్నా ఇంట్లోనే ఉన్నా. అయ్యో గ్యాస్ బుడ్డి తీసుకొచ్చినావా రాజు? దాదా లోపలికి రా. అవును లత, గ్యాస్ బుడ్డి నిన్ననే వచ్చింది. నిన్న ఇద్దామని అనుకుంటే మీ ఇంటికి తాళమేసి ఉంది. మళ్ళా నువ్వు బాయిదికి పోతావేమని ఇక తొందరగా తీసుకొని వచ్చిన. అవునా రాజు, నిన్న మా ఇంటికి వచ్చినావా? నేను లేకుండే డబ్బున్నే బాయిదికి పోయినుంటి. ఇంట్లో మీ ఆయన ఉండా? మరి గ్యాస్ బుడ్డి లోపల పెట్టన్నా? మా ఆయన లేడు రాజు, పొద్దుగాలనే బాయిదికి పోయిండు. ఇక నాకు గ్యాస్ బుడ్డి లేవదు కదా, నువ్వే లోపల పెట్టి వదుదా. నేను లోపల పెడతా లత, అట్లేం లేదు పెట్టనీకి. కానీ ఇంట్లో మీ ఆయన కూడా ఉండేమో, నేను ఇంట్లోకి వస్తే ఏమన్నా అనుకుంటాడేమో అని అడిగిన. అయినా నేనున్నాక ఇంత గ్యాస్ బుడ్డి బరువు నిన్ను లేవటనిస్తానా? నేను అస్సలు లేవటనియ్యా, నేనే లోపల పెడతది. అబ్బా రాజు చూసినావా, రాజు ఎంత మంచోడో. నేనున్నాక ఇంత బరువు నిన్ను లేవటనిస్తానా అంటుండు. నా గురించి ఎంత బాగా ఆలోచిస్తుండో కదా. రాజు చాలా మంచోడు. అదే నా మొగడు అనుకో, కోళ్ళపరంలా కోళ్ళ గిన్నెలు దోము, కోళ్ళ కంట్లే మందెయ్యి, ఆ కోడి పెంటెత్తి బయట పోయి అంటాడు. ఇంకా కోళ్ళు చచ్చిపోయినాయి ఉంటాయి కదా, ఒక్కొక్క కోడి దాన బుక్కి బగ్గ బలిసి 2 కిలోలు 3 కిలోలు ఉంటాయి. పుసుకున్నా చచ్చిపోయింది అనుకో, అన్నెత్తి బయట పోయాలి. ఇక నేనే నా మొగడైతే ఎత్తి బయట పోయి అంటాడు. ఒక్కొక్క కోడిని ఆశలు పట్టుకుంటే రెక్కలన్నీ గుంజుతాయి. లత, గ్యాస్ బుడ్డి లోపల పెట్టాలా మరి? సరే రాజు. అగో గీ రాజు లతకు గ్యాస్ బుడ్డి ఇచ్చొస్తాను వేయండు. ఇప్పటిదాకా బయటనే ముచ్చట పెట్టిరు, ఇప్పుడు లోపలికి పోయారు, ఇంకా వస్తలేడు. అప్పుడేమో నేను లతతో ఎప్పుడు మాట్లాడలేదు అని అన్నాడు. ఇప్పుడేమో బాగా ముచ్చట పెట్టిండు బయట, మళ్ళీ లోపలికి ఏ కాలం అయితే నిలుతనే లేడు. లత రాజు లోపల జొర్రి అంతగానము ఏం ముచ్చట పెడుతుర్రో మరి చూస్తా. ఈయనే నిలబడి ఎప్పుడు వెళ్తాడో రాజు చూస్తా.
నా మొగడు గ్యాస్ బుడ్డి ఇచ్చిస్తాను వేయండు, అటే వేయండి ఇచ్చి మరి అటే బాయ్ దిగ్గు కూడా వేయండో ఏమోతి. పోతే పోను కానీ మరి గ్యాస్ బుడ్డి లచ్చకి ఇయ్యలేదు, లత ఇచ్చిందని ఎందుకు చెప్తలేడు నా మొగడు? నా దగ్గర ఎందుకు దాస్తుండు మరి? దాస్తుండో మర్చిపోయిండు. పోతే పోంతి ఎన్నో దగ్గర గ్యాస్ బుడ్డి అయితే తెచ్చిండు, నాకు పని వెళ్ళింది. సరే తీ లత, నేను వెళ్తా. అయ్యో రాజు పోదుతి, ఏమో గట్లనే పడుతుంది. మొన్న కూడా గ్యాస్ బుడ్డి కోసం వస్తుంది తీసుకొని పోతివి, మళ్ళా ఇప్పుడు కూడా అట్లనే పోతా అంటవేంది? చాయ్ తెస్తా, చాయ్ తాగి పోదుతి, కూసో. నాకు చాయ్ వద్దు లత, నాకు చాయ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నీకు చాయ్ అంటే నచ్చదా? ఎందుకు రాజు? ఎందుకంటే నేను ఎప్పుడు చాయ్ తాగలేదు లత, నాకు ఇష్టం ఉండదు. అదేంటి రాజు, నీకు చాయ్ అంటే ఇష్టం ఉండదా? ఒకసారి తాగితే కదా నచ్చుతుందో నచ్చదో తెలిసేది. ఒక్కసారి నా చేతి టీ టేస్ట్ చెయ్యి, మళ్ళీ నీ జీవితంలో టీ లేకుండా ఉండలేను బాబోయ్ అంటావు. ఒకసారి తెస్తా ఉండు. అవునా లత, నీ చేతితోని పెట్టిన చాయ్ అంత టేస్టీగా ఉంటుందా? సరే ఒకసారి టేస్ట్ చేస్తా, తీసుకురాపో. నేను చాయ్ తాగేదాకా నువ్వు ఇచ్చిపెడతట్లేవు కదా. లత వాళ్ళ ఇంటికి నేను మొదటిసారి గ్యాస్ బుడ్డి కోసం వచ్చిన, అప్పుడు కూడా లత బాగానే మాట్లాడింది. రెండోసారి అలా కోళ్ళ ఫారం కాడికి మంచినీళ్ళ కోసం పోయినా, మళ్ళీ మూడోసారి గ్యాస్ బుడ్డి అనికి వచ్చిన. లత ఎంత మంచిగా మాట్లాడుతుందో, లత చాలా మంచిది. అయ్యో రాజు, నువ్వు నిలబడే ఉన్నావా? కూసోమన్నా కదా, కూసో రాజు. నేను ఇప్పుడు చాయ్ వద్దంటే నువ్వు ఇంటనే లేవు లత, మళ్ళా కూసో అంటున్నావు. ఆయనతో మీ ఆయన కూడా వస్తే ఎట్లా, ఏమన్నా అనుకోడా? మా ఆయన ఇప్పుడేం రాడు రాజు, పొద్దుగానే లేచి కోళ్ళపరం కాడికి పోయిండు. నన్నే అన్నం కూర వండుకొని తీసుకొని రమ్మన్నాడు. నేనే బాయి కాడికి పోలే గాని ఆయన ఇంటికి ఏం రాడు. నువ్వు కూసోని చాయ్ తాగు. రాజు చాయ్ ఎట్లుంది? చాయ్ సూపర్ ఉంది లత, ఇంత మంచిగా ఉంటది అనుకుంటే నేను రోజు చాయ్ తాగుతుండే. అవునా రాజు, నేను పెట్టిన చాయ్ అంత మంచిగా ఉందా? నీకు అంత మంచిగా నచ్చిందా? నీకు ఎప్పుడన్నా చాయ్ తాగాలనిపిస్తే మా ఇంటికి రా రాజు, నేను చాయ్ పెట్టిస్తా. అదేంటి లత, చాయ్ తాగబుద్ది అయితే ఇంటికి రమ్మంటున్నావు, కానీ ఒకవేళ మీ ఆయన మనల్ని చూస్తే ఏమన్నా మన గురించి తప్పుగా అర్థం చేసుకోడా మరి? అయ్యో రాజు, మా ఆయన ఎప్పుడు ఇంటికాడ ఏముండడు. పొద్దుగాల 6 గంటలకు లేచి బాయికాడికి పోయిననుకో, మళ్ళా రాత్రి 6-7 అయితేనే ఇంటికి వస్తాడు. ఆ మధ్య టైంలో మొత్తము బాయికన్నే ఉంటాడు. నువ్వు పొద్దుగాల 6 దాటినాక సాయంత్రము 6 గంటల లోపు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. నేను చాయ్ పెట్టిస్తా, మా ఆయన ఉండడు. సరే తీ లత, నాకు ఎప్పుడన్నా చాయ్ తాగబుద్ది అయిందనుకో వస్తుంది, చాయ్ చల్లగా అవుతుంది, నువ్వు కూడా పోయి తాగుపో లత. అయ్యో లత, అది నేను తాగిన చాయ్ కదా, నేను ఎంగిల్ చేసిన, అది తాగుతున్నావేంది నువ్వు? నువ్వు తాగిన చాయ్ నేను తాగొద్దా రాజు? తాగొచ్చు, ఎందుకంటే నువ్వు చాలా మంచి వాడివి. నీ మనసు నాకు చాలా బాగా నచ్చింది రాజు. నువ్వు మాట్లాడే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను మంచివాడిని కాదు లత, నాకన్నా నువ్వే చాలా మంచిదానివి. అవునా రాజు? అగో గీ రాజేమో లతోళ్ళ ఇంట్లోకి పోయి ఏ కాలం అవుతుంది, ఇంకా వస్తేనే లేడేంది? ఏం చేస్తుండొచ్చు మరి? గా గ్యాస్ బుడ్డి లోపల పెట్టి చిట్టుకున్న మరాక ఇంకా వెళ్తలేడు ఇంట్లోకించి. ఏ కాలం అవుతుంది ఇంట్లోకి వచ్చిరో వెళ్తలేరు. ఈ టైంకి లత మొగడు కూడా ఇంట్లో ఉండనే ఉండడు. ఆయన 6 కాక ముందుకే లేచి కోళ్ళపరం కాడికి పోతాడు. ఇంట్లో వీళ్ళిద్దరే ఉర్రు. మరి ఏ కాలం అవుతుంది, బయటికి వెళ్తలేరు. ఏం చేస్తుర్రు? అగో గీ లచ్చక్కేమో గడ్డ దిక్కు బగ్గ చూస్తుంది, ఏమో తొంగి తొంగి చూడబట్టే. ఏమైంది మరి? లచ్చక్క ఏమైంది? అగో నువ్వాయే ఏమో వెనకకించి వచ్చి దబ్బున ఒకటేసారి గట్లాంటివి. నేను భయపడి పాడైతే. భయపడ్డావు లచ్చక్క? నువ్వు గడ్డ దిక్కు బాగా ఏమో బీరిపై చూస్తున్నావు కదా, మనసంతా అటే పెట్టి చూసేసరికి నేను వచ్చి పిలిచేసరికి నువ్వు ఉలికి పడ్డట్టున్నావు గానీ ఆడ మనుషులు లేరు, ఏం పంచాయతీ లేదు, కొట్లాట అయితే లేదు. మరి గంటగానే మేము చూస్తున్నావు లచ్చక్క, ఏమో బీరిపై చూడబడితివి. నీకెప్పుడు పంచాదులు కొట్లాటలే కావన్నాయే? ఇక కాదే, గా రాజు మొన్న గ్యాస్ అయిపోతే గలత దగ్గర గ్యాస్ బుడ్డి తీసుకుపోయినుండే, మళ్ళా ఇప్పటిదాకా ఇచ్చొస్తాను వేయండు, ఇంట్లోకి పోయిండు. ఏ కాలం అవుతుంది, ఇద్దరు ఇంట్లోకి వచ్చి వెళ్తలే లేరే, అప్పటి నుంచి చూస్తున్నా. మరి ఏం చేస్తురో ఏమో ఇంట్లో. అవునా లచ్చక్క? ఈ టైంకి లత మొగడు కూడా ఇంట్లో ఉండడు కదా, ఆయన 6 కాక ముందుకే కోళ్ళపరం కాడికి పోతాడు. మరి వీళ్ళిద్దరు ఇంట్లో ఏం చేస్తుండొచ్చు? ఏమోనే, నేను కూడా ఇక్కడ నిలబడి వాళ్ళను కనిపెట్టబట్టి ఏ కాలం అవుతుంది బయటికి వెళ్తారేమంటే వెళ్తనే లేరు. ఏంటిదో ఏమో లత, నీతో మాట్లాడుతుంటే నాకు టైమే తెలుస్తలేదు. నేను వచ్చి చాలాసేపు అవుతుంది అనుకుంటా, ఇక నేను పోతుంది లత. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది రాజు, నీతోని మాట్లాడుతుంటే టైమే తెలుస్తలేదు. సరే తీ రాజు, పో మరి. నీ భార్య నీ కోసం చూస్తుండొచ్చు. ఆయన తాగింతసేపు అట్టేపోయినవని నీ మీద నీ భార్య కోప్పడగల్లా. పో. ఈ రోజు నువ్వు నాకు చాయ్ తాగిపించినావు కదా లత, నువ్వు చాయ్ తాగిపించిన తీపికి నా భార్య తిట్లు కూడా నాకు స్వీట్గానే వినిపిస్తాయిలే. అబ్బో అవునా?
రాజు చాలా మంచివాడు. రాజు మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి. రాజుతో మాట్లాడుతుంటే ఇంకా చేసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకో ఏమో. అగో ఏమో కమర్ కమర్ వాసన వస్తుంది ఇంట్లో. అగో ఏమో కమర్ వాసన బగ్గొస్తుంది. ఓ అమ్మో, ఇప్పటిదాకా నేను బయట ఆకిలి నూకొచ్చి ఓ పొయ్యి మీద అన్నము ఓ పొయ్యి మీద కూర పెట్టిన. ఇక అప్పుడే రాజు గ్యాస్ బుడ్డి తీసుకొని వస్తుండు. రాజుతో మాట్లాడుకుంటా పొయ్యికి యూసుడు మర్చిపోయినా. ఉన్న అన్నం కూర మాడిపోయినట్టున్నాయి, అందుకే కమర్ వాసన బగ్గొస్తుంది. ఓ అమ్మనే ఉరుకుతా, ఉరికి గ్యాస్ అన్న బంద్ చేస్తా. అసలు నాకు చాయ్ అంటేనే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు చాయ్ కూడా తాగలేదు. అలాంటి నాతోని లత ఈరోజు చాయ్ తాగిపించింది. చాయ్ ఎంత స్వీట్గా ఉందో లత మాటలు కూడా అంతే స్వీట్గా ఉన్నాయి. అగో లచ్చక్క, రాజు లతోళ్ళ ఇంట్లోకించి బయటికి వెళ్ళిండు. అగో ఇప్పుడు బయటికి వెళ్ళినట్టుండగా ఇటు దిక్కే వస్తుండు. నడువే అటు దిక్కు చూడకు. ఆయనతో రాజు మనల్ని చూసిండనుకో, వీళ్ళు నన్నే కనిపెడుతురని రాజుకు అనుమానం వస్తుంది. మనము గటు దిక్కు పోయి కూర్చుందాంపా, ఏం తెలియనట్టుగానే. అగో రాజు వస్తుండు లచ్చక్క. ఇష్ నువ్వు సప్పుడు అంటుండు. ఏంది రాజు, ఏమో లతకు గ్యాస్ బుడ్డి ఇచ్చేస్తాను పోయి అటే పోతివి. అమ్మో, ఈ లచ్చక్క అప్పటి నుంచి నన్నే కనిపెడుతుందా ఏంది? లతకు అప్పుడే గ్యాస్ బుడ్ ఇచ్చి మా దోస్తుగాడు కలిస్తే దోస్తుగానితోని మాట్లాడొస్తున్నా లచ్చక్క. ఆహా అట్లనా, దోస్తుగానితోని మాట్లాడొస్తున్నావు. సరే తీ రాజు, పో ఇంటికాడ నీ పెండ్లం చూస్తుండొచ్చు. వీళ్ళకు ఏం పని పాట లేదు. ఈ లచ్చకిల్లేమో 3 తొవ్వల కాడుంది. ఇక రోడ్ మీద కూర్చొని ఆ తొవ్వ ఈ తొవ్వ చూసుకుంటా ఏడ పంచాయతీలు అవుతున్నాయి, ఏడ కొట్లాటలు అవుతున్నాయి, ఎవరి గురించి మాట్లాడదాము అనుకుంటా కూర్చుంటారు. చూసినవాయే రాజు ఎట్లా అబద్ధం చెప్తుండో. ఇంతసేపు రాజు లతోళ్ళ ఇంట్లోనే ఉండు. ఏ కాలం అవుతుంది నేను కనిపెడితేనే ఉన్నా. ఆయన వాళ్ళ ఇంట్లోకించి ఇప్పుడే వెళ్ళిండు, మళ్ళా దోస్తుగానితో మాట్లాడొస్తున్నా అని అబద్ధం చెప్తుండు మనతోని. కాదు లచ్చక్క, రాజు మన దగ్గర అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి లతోళ్ళ ఇంట్లోకించే వస్తున్నా అని చెప్పొచ్చు కదా. మరి మన దగ్గర అబద్ధం చెప్పిండంటే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా నడుస్తుందా ఏంది? గాళ్ళ మధ్య ఏం నడుస్తుంది? ఏం లేదు. అయినా మనము ఎవరు తెరవద్దు. ఇప్పుడు రోజులు మంచిగా లేవే, ఆళ్ళు మంచిగానే ఉంటారు. మధ్యలో పోయినోళ్ళ మీదనే బట్టగాల్చి మీదేస్తుర్రు. గంతే టీ లచ్చక్క, నువ్వన్నది కూడా నిజమే. మనకెందుకు టీ, ఎవరన్నా ఎట్లా పోని గంగల పోని. అయ్యో దేవుడా, ఏం చేసేదిరా నాయన. ఉన్న బువ్వ కూర మొత్తం మాడిపాయే. ఆయనతో పొయ్యి మీద పెడితే రాజు వస్తే రాజుతో మాట్లాడుకుంటా చాయ్ తాగుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా కూసుట్ని పొయ్యి దిక్కు చూడకనే పోతే ఆయనతో మాడిపాయే. ఇప్పుడు నేను బాధపడ్డంత మాత్రాన మాడిపోయిన బువ్వ కూర వస్తాయా? ఏం చేస్తా, దెబ్బ బాగుండు కడిగి మళ్ళీ నీ బియ్యం పెడతా, ఇంత పలుచుపులు చేస్తా. కూర ఉండా ఏముండా, కూర అయితే లేట్ అవుతుంది. మళ్ళీ నా మొగడు గింత లేట్ అయిందని అంటాడు. దెబ్బ పలుచుపులు చేసుకొని పోతేగా. మొన్నటి నుంచి నా పెళ్ళాము జరా ఏటో విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అన్ని మర్చిపోతుంది, ఎటో చేస్తుంది. దీన్ని ఒక గంట కనిపెట్టాలి. ఇంటికైతే పోతా, ఇంటికి పోయి చూస్తా అది ఏం చేస్తుంది ఎట్లా. నేను పొద్దుగాల బాయికాడికి పోతున్నప్పుడే లేపి గిన్నెలకి నూకింత బువ్వ కూర వండుకొని తీసుకొని రాయే, తొందరగా బాయికాడ చాలా పని ఉందని చెప్పిన. ఇంతవరకు బాయికాడికే వస్తలేదు. మరి ఏం చేస్తుండో చింటికాడ. లత ఓయమ్మో, నా మొగడేంది ఇప్పుడు వచ్చిండు? పొద్దుగాల బాయికాడికి పోతప్పుడు బువ్వ కూర వండుకొని తీసుకురాయే, నేను బాయికాడికి పోతున్నా అన్నాడు, మళ్ళీ వచ్చిండు. ఏమైందే? నేను గిట్టు పిలుస్తుంటే నువ్వేమో గట్టు దిక్కు చూస్తున్నావు. డబ్బున అన్నం కూర వండుకొని తీసుకొని రమ్మన్నా కదా. నే బాయికాడ చాలా పని ఉందంటే వస్తలేవేంది? నువ్వు వస్తలేవని నాకు ఆకలి అవుతుందని నేనే వచ్చిన. అన్నం వేసుకురాపోయి. ఓయమ్మో, నా మొగడు అన్నం వేసుకురాపో తింటా అంటుండు. ఇప్పుడు అన్నం కూర 2 మాడిపోయినాయి అని చెప్తే నా మొగడు ఏమంటాడో ఏమో. ఏమయ్యా, జరసేపు కూసో, అన్నం కూర కాంగానే వేసుకొస్తా. అన్నం కూర కాలేదా? పొద్దున పోతున్నప్పుడే లేపుకుంటూ పోతిగానే వండక ఏం చేసినావు ఇప్పటిదాకా? వండినయ్యా, అన్నం కూర 2 వండినా గాని ఆయన పొయ్యి మీద పెట్టి బయట లచ్చక్క కూడా మాట్లాడుతుంటే నిలబడ్డా. ఆయన వచ్చేసరికి బువ్వ కూర 2 మాడిపోయినాయ్యా. ఇక మళ్ళా అటు పడేసి బాగోళ్ళు కడిగి మళ్ళా బియ్యం కడిగి పెట్టిన. ఆయన తప్ప చింతపండు నానేసిన, పలుచుపులు చేస్తా, జర్రాగు. పొయ్యి మీద బువ్వ కూర పెట్టి బాధట్లా ముచ్చటపోయినావు. ఏమోనే, నీ మతి మరిపోయిందో నీ కత్తలేందో నాకు అర్థమైతే లేదు. ఏమో రాను భయం లేని కోడి బాధట్లా గుడ్డు పెట్టింది అన్నట్టుంది. గట్లంటవేందయ్యా? ఇక మాట్లాడుతుంటే అట్లనే నిలబడ్డా, మాడిపోయింది, జర్రాగి ఇక బువ్వ కూర అవుతుంది. ఓయమ్మో, నా మొగడేంది ఎన్నెళ్ళేంది ఏమో పోలీసోడు ఎంక్వైరీకి వచ్చినట్టు చెప్పకుండా నా మొగడు గిట్లొచ్చిండు. నా మొగడు పొద్దుగాల 6 గంటలకు బాయికాడికి పోయిండనుకో, కోళ్ళపారంలోనే ఉంటాడు. మళ్ళా చీకటి అయ్యాక రాకపో. ఇలా గిట్లొచ్చిండేంది నా మొగడు. మరి ఆకలి కావచ్చా? ఆకలయ్యే రావచ్చు. అమ్మో, నేను దబ్బున పోయి వంట చేస్తా. నా మొగనికి ఆకలి అయితే ఆగనే ఆగడిగా. మొన్న గ్యాస్ బుడ్డి రాజుకిచ్చినా అన్నది. ఇవాళ మళ్ళా కిచెన్లో గ్యాస్ బుడ్డి ఉంది. అయితే ఆ రాజు మళ్ళా గ్యాస్ బుడ్డి తీసుకొని మా ఇంటికి వచ్చినట్టుండు. అయితే నా పెండ్లాము రాజుతోని మాట్లాడుకుంటా బువ్వ కూర మాడగొట్టొచ్చా, లేకపోతే నిజంగానే లచ్చక్కతో మాట్లాడుకుంటా బువ్వ కూర మర్చిపోవచ్చా?
చూస్తా చూస్తా నా పెండ్లం మతిమరుపు ఏందో దీన్ని మర్చిపోడేందో ఆ మతిమరుపు వెనుక ఉన్న కారణం ఎవరో తెలుసుకుంటా. సుశీర్గా దోస్తులు వీడియో ఎట్లుంది మరి? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. సుశీర్గా దోస్తులు వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియో ఎట్లుందో కూడా కమెంట్ చేయరి. వీడియోని లైక్ చేయరి. వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మేము ముందుంటాము.